కాంగ్రెస్ పాలనలో రైతులు కన్నమ్మ కష్టాలు పడుతున్నారు. ఎండిపోతున్న పంటల్ని చూసి ఎక్కెక్కి ఏడుస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో సంపూర్ణ సాగునీటితో వ్యవసాయం చేసిన అన్నదాతలు ఇప్పుడు ఒక్క తడి కోసం నానా తంటాలు పడుతున్నారు. పొట్టకొచ్చిన పంటల్ని వదులుకోలేక నీళ్ళొచ్చే పరిస్థితి లేక దిక్కు తోచని స్థితిలో పడ్డారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోనే 20,000 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయంటే తెలంగాణ వ్యాప్తంగా రైతుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాళేశ్వరం జలాలతో నిన్న మొన్నటిదాకా ఏ రంది లేకుండా పంటలు పండించిన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ రైతుల పరిస్థితి ఇప్పుడు అయోమయంలో పడింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అందించిన గోదావరి నీటిని చూసి మొన్నటి వరకు సంబరపడ్డ రైతుల మోము కాస్త మూడువారుతుంది. మొన్నటి వరకు పచ్చని పంటలతో కలకలలాడిన పొలాలన్నీ కాంగ్రెస్ సర్కార్ రాకతో నెర్రలు వారాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడికక్కడ ఎండిపోతున్న పంటలను చూసి కంటతడి పెట్టుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా పరిధిలో 5 దశాబ్దాలుగా పడావపడ్డ ఎస్ఆర్ఎస్పీ 2వ దశ కాలువకు కేసీఆర్ ప్రభుత్వం జీవం పోసింది. తుంగతుర్తి నియోజకవర్గంలోని వేలాది మంది రైతుల కలను సాకారం చేసింది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండా కాళేశ్వరం ద్వారా ఈ ప్రాంతానికి నీటిని తరలించారు. ఫలితంగా 2017 నుంచి మొన్నటి నవంబర్ దాకా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎస్ఆర్ఎస్పీ కాల్వల్లో గోదారమ్మ గలగలా పారింది. ఏ చెరువు చూసినా ఏ కుంట చూసినా గోదావరి నీళ్లతో నిండు కుండని తలపించాయి. ఎండాకాలంలోనూ మత్తలు దుంకాయి. దీంతో మొన్నటి ఖరీఫ్ సీజన్ వరకు ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలోనే 50,000 ఎకరాలకు సాగునీరు అందింది. దీంతో పొట్ల కొద్దీ పంట పండింది. రైతన్నల మొహంలో చిరునవ్వు చిగురించింది. అయితే ఇప్పుడు ఇదంతా గతంలా మారింది. మార్పు పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు రైతులను కోలుకోని విధంగా మార్చేసింది. సాగునీరు ఇవ్వక రైతులను కన్నీటి పాల్చేస్తుంది. పంట పొలాలన్నీ నీటి బొట్టు లేక నెర్రలిడిచి నీరసపడిపోయాయి. కాంగ్రెస్ పాలనకు నిదర్శనంగా మారాయి. 5 ఎకరాల పొలం నాటు పెడితే మొత్తం ఎండిపోయిందండి. బోర్ ఎండిపోయింది, బాగా ఎండిపోయింది. నీళ్లు లేక మొత్తం పొలం ఎండిపోయింది. చాలా నష్టపోయినాం. మాకు ఈ కేసీఆర్ డబ్బులు ఇట పర్లేదండి. ఇప్పుడు మాకు చాలా వరకు ఇబ్బంది అవుతుంది. ఇంత నష్టపోవడానికి మేము ఒక రైతు బిడ్డలం. మాకు ఇటువరకు రైతు బంధు పడేది, అట్లా రైతు బంధు గిట్ట అందలేదండి. ఇక చాలా వరకు ఇబ్బందికరంగా ఉన్నాం. మమ్మల్ని ఆదుకునేటోళ్ళు లేరు. సహకరించాలి, ఆదుకోవాలని కోరుతున్నాం. నాకు 4 ఎకరాలన్నర భూమి ఉన్నది. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు కరెంటు ఉంది, నీళ్లు సరిపోను ఉన్నాయి, పంటలు పండాయి. కారుకు నాకు 20-25 పుట్ల అయ్యేది. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు కరెంటు చక్కగా లేదు, కాలువ నీళ్ళు రావట్లేవు, ఇటు రైతు బంధు పడతలేదు. మాకు వ్యవసాయం పెట్టే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అన్ని విధాలుగా నష్టపోతున్నాం. ఇది ఇప్పటికైనా చక్కగా మాకు నీళ్ళు ఇచ్చి, కాలువ నీళ్ళు ఇచ్చి, కరెంట్ అయినా మంచిగా ఇస్తే మేము పంటలు పండించుకోగలుగుతాం. మేడిగడ్డ కుంగింది అన్న ఒకే ఒక్క సాకుతో మొత్తం కాళేశ్వరం రిజర్వాయర్లను ఎండబెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు కూడా నీళ్లు అందించలేదు. ఫలితంగా ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలోనే దాదాపు 20,000 ఎకరాల్లో పంట ఎండిపోయింది. 1-2 తల్లు ఇస్తే గట్టెక్కే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ నుంచి స్పందన లేకపోవడంతో చేలలో పశువులను మేపుకుంటున్నారు. 2 ఎకరాల పొలం నాటు పెట్టినాము, ఎండిపోయింది. సాయం చేయరి, రైతు బంధు పడలేదు. కేసీఆర్ ఉన్నాక నీళ్ళు వచ్చినాయి, అన్నీ నీళ్ళు రావట్లేవు. ఇంత సాయం చేయరు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 4 ఎకరాల భూమి ఉంది, నాటు పెట్టుకుంటే మాకు ఉన్న కాడికి మంచిగా పండినాయి. ఇప్పుడు ఏముంది, ఆ 4 ఎకరాల నాటు పెట్టుకుంటే మాకు పొలం ఎండిపోతుంది, అన్నీ ఎండిపోతుంది. బోరు పోతలేదు, ఏం పోతలేదు. మన గవర్నమెంట్ వచ్చాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మా కాలువ నీళ్ళు బంద్ అయినాయి. మాకు నైట్ బంద్ పడలేదు, మాకు బోర్లు పోతలేవు. మేము ఇబ్బంది పడుతున్నాం. మేము ఏమన్నా వాళ్ళకాడికి పోయినా మాకు రూపాయి పుడతలేదు. మీ పిండి బత్తాలు తెచ్చేద్దామన్నా రూపాయి పుడతలేదు. ఇంతవరకు మాకు గవర్నమెంట్ వేయలేదు, నైట్ మందు పడలేదు. మేము ఏం చేయాలన్నా ఏం కథ మాకు ఎటు అర్థం కావట్లేదు. మేము చేతులు మూసుకొని కూర్చున్నాం. 4 ఎకరాలన్నర ఎండిపోతుంది. మేము ఏం చేసి బతకాలనో ఏం కథ మాకు అర్థం కావట్లేదు. టీఆర్ఎస్ పాలనలో సుభిక్షంగా ఉన్న తమ బతుకులు కాంగ్రెస్ రాకతో కన్నీళ్ల పాలయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండిన పంటలు, అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నామంటున్నారు.